హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ కాబోతుంది. సో మీరందరూ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు. సో అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలామంది నేమ్స్ రావడం జరిగింది. కానీ అసలైన వాళ్ళు అసలు బిగ్ బాస్ 8లోకి హౌస్లోకి అసలైన వాళ్ళు ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో వాళ్ళ నేమ్స్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు. సో వాళ్ళ నేమ్స్ మీకు ఒక్కొక్కటి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ మీ అందరికీ తెలుసు. సో పెళ్లి చూపులు మూవీ తోటి మన అందరికీ పరిచయం అయ్యి దాని తర్వాత రీసెంట్గా అంటే 1 ఇయర్ బ్యాక్ రామన్న యూత్ మూవీ తోటి అంటే రైటర్ అయిననే, డైరెక్టర్ అయిననే, యాక్టర్ అయిననే, దానికి ఎడిటింగ్ కూడా తనే చేశాడు. సో అభయ్ నవీన్ బ్రో. సో ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు, అంటే సిద్దిపేటలో పుట్టి పెరిగిన వ్యక్తి. సో హైదరాబాద్కి అంటే సినిమాల పైన ఇంట్రెస్ట్ తోటి యాక్టర్గా, డైరెక్టర్గా రావడం జరిగింది ఇండస్ట్రీలో. సో అట్లాగే ఆయన ఒక ఎంప్లాయీగా అంటే బ్యాంక్ ఎంప్లాయీగా కూడా వర్క్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈయన గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్. ఎందుకంటే ఈయనకు మొత్తం తెలుసు, అంటే అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్, అంటే చాలా చదువుకున్న వ్యక్తి, అట్లాగే ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేసిన వ్యక్తి, అట్లాగే ఒక యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా, ఒక ఎడిటర్గా, అంటే మొత్తం ఆయనకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈయన చాలా టఫ్ ఇచ్చే క్యాండిడేట్, అంటే చాలా బాగా ఆడతాడని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లా ఈయన టాప్ 5లో కూడా ఉంటాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. సో అభయ్ నవీన్ తెలంగాణ వ్యక్తి. సో సెకండ్ వచ్చేసి బెజవాడ బేబక్క. సో బెజవాడ బేబక్క మీ అందరికీ తెలుసు. సో బేబక్క తను యాంకర్, సింగర్, అట్లాగే యూఎస్లో కూడా ఉండేసి రావడం జరిగింది. దాని తర్వాత తను ఏ ఫంక్షన్లో కానీ తను యాంకరింగ్ చేసిన, పాట పాడిన జనాలు మొత్తం బేబక్కని అంటే చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి. అంటే ఆమె స్లాంగ్ కానీ ఆమె కానీ అంటే బెజవాడ అనగానే బెజవాడ అనే సౌండ్ ఎట్లా వస్తుందో సో బేబక్క కూడా అంత సౌండ్ చేస్తూ అంత బాగా మాట్లాడుతుంది. కాబట్టి సో బేబక్క కూడా టాప్ 5 క్యాండిడేట్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కిరాక్ సీత. సో కిరాక్ సీత మీ అందరికి తెలుసు. 7 ఆర్ట్స్. సో 7 ఆర్ట్స్ త్రూ మీ అందరికి తెలుసు. దాని తర్వాత తను కొన్ని సినిమాలు తీయడం జరిగింది, అంటే చిన్న క్యారెక్టర్లు. దాని తర్వాత రీసెంట్గా బేబీ. సో బేబీ మూవీలో అంటే హీరోయిన్ అట్లా చేంజ్ అవ్వడానికి కారణం సీతనే అని చెప్పేసి ఇట్లా కొన్ని బయట కూడా అంటే ఈ అమ్మాయి మంచిది కాదు అది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే సీత మాత్రం చాలా మంచిది. అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. నేను ఒక లాస్ట్ ఇయర్ నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది సీత గారిని. సో తను చాలా మంచిది. సో తను కూడా టాప్ 5లో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే గట్టి పోటీ ఇస్తారు వీళ్ళు. అంటే నేను చెప్తున్నా కదా, అభయ్ నవీన్, బేబక్క, తిను, కిరాక్ సీత, ఇంకా చాలామంది ఉన్నారు గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళందరినీ చూస్తుంటే లాస్ట్ బిగ్ బాస్ కన్నా ఈ బిగ్ బాస్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి నైనిక. సో నైనిక కూడా మీ అందరికీ తెలుసు. సో నైనిక డాన్సర్, అంటే డీలో తను పార్టిసిపేట్ చేసింది. దాని తర్వాత యాక్ట్రెస్గా వెబ్ సిరీస్, అట్లానే షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేస్తూ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మనకు వచ్చిన నేమ్స్ అన్నిట్లలో చాలా చిన్న అమ్మాయి ఎవరు అని అంటే నైనికనే. సో నైనిక అంటే క్యూట్గా మాట్లాడడం కానీ, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు తెలిసి నైనికకి అందరికంటే ఇప్పుడు ఎంతమంది హౌస్లోకి లోపలికి వెళ్తున్నారో వాళ్ళందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ నైనికకే ఉన్నారు. సో నైనిక అంటే అంటే ఒక లవ్ మ్యాటర్ నడిచింది, అంటే జనాలకు మీకు తెలుసు. నైనిక కూడా టాప్ 5 క్యాండిడేట్ లాగా నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు మీకు చెప్పబోతున్నా. ఆయన ఎవరో కాదు. సో ఈ మధ్య అంటే ఒక 10 రోజుల నుంచి ఆయన పేరు మాత్రం అసలు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన పేరు రావడం జరిగింది. సో ఆయనే వేణుస్వామి. సో వేణుస్వామి అందరూ అసలు బిగ్ బాస్కి వెళ్తున్నాడా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వేణుస్వామి నేమ్ కూడా ఉంది. వేణుస్వామి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. సో బిగ్ బాస్ వెళ్తున్నాడు కాబట్టి ఈ స్టంట్ ఒకటి క్రియేట్ చేశారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సో ఇట్లా చెప్పడం, దాని తర్వాత కాంట్రవర్సీ అవ్వడం, దాని తర్వాత తన పైన కేసులు జరగడం, దాని తర్వాత మళ్ళీ TV5 మూర్తి గారితో ఏదో గొడవల్లాగా ఉండడం. వేణుస్వామి ఒకవేళ లోపలికి వెళ్తే అంటే ఈయనతో పాటు చాలామంది కంటెస్టెంట్లు లోపలికి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ జాతకాలు చెప్తుండొచ్చా? అంటే చెప్పిన తర్వాత నువ్వు విన్ అవుతావు, నువ్వు సెకండ్ వస్తావు, నువ్వు థర్డ్ వస్తావు, నువ్వు ఫోర్త్ వస్తావు అని ఒకవేళ ఆయన జాతకం చెప్తే ఎట్లా ఉండబోతే ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ అంటే కొంతమంది నేమ్స్ చెప్పిన, అభయ్ నవీన్, బేబక్క, కిరాక్ సీత, నైనిక. సో వీళ్ళందరూ గేమ్స్ కానీ డ్యాన్స్ కానీ ఏదన్నా చేయగలరు. కానీ వేణుస్వామి డ్యాన్స్ చేయగలడా? గేమ్స్ ఆడగలడా? సో నాకున్న డౌట్స్, మీకు కూడా ఆ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వేణుస్వామి తర్వాత సో కిరాక్ ఆర్పి అని చెప్పేసి నేమ్ వస్తుంది. కానీ కిరాక్ ఆర్పి అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి మనకు రావడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో కిరాక్ ఆర్పి లేడు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా కిరాక్ ఆర్పి లేడు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష.
సో శేఖర్ భాష కూడా మీ అందరికీ తెలుసు. సో ఆయనది కూడా చాలా ఒక 1 month నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది. సో రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష ఈ 3 పేర్లు ఎత్తంగానే మీకు అర్థమైపోతుంది అసలు టాపిక్ ఏంది అనేది. సో శేఖర్ భాషను అంటే లావణ్య గారు అంటే చెప్పుతో కొట్టడం, దాని తర్వాత తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. సో ఈ కాంట్రవర్సీ జరిగింది కాబట్టి సో తిను బిగ్ బాస్ 8లోకి వస్తే కొంచెం ప్లస్ అవుతుంది కాబట్టి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు అనుకుంటా. అంటే చాలా లేట్గా ఆయన తీసుకోవడం జరిగింది శేఖర్ భాష గారిని. సో శేఖర్ భాష కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాము అంటే ఏదో ఒకటి సాధించాలి, ఇంతగానం జరిగింది కదా అని చెప్పేసి ఆయన కూడా అనుకుంటున్నాడు కాబట్టి సో ఆయనను తీసుకోవడం జరిగింది. సో ఆయన కూడా చాలా బాగా గేమ్స్ ఆడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కసి ఉంటుంది. అంటే ఇంత కాంట్రవర్సీ జరిగిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అంటే వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవాలని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సో శేఖర్ భాష కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. సో విష్ణుప్రియ మీ అందరికి తెలుసు, ఒక యాంకర్గా తను పోవే పోరా గేమ్ షోస్తో స్టార్ట్ చేసి దాని తర్వాత తను ఈటీవీలో కానీ మా టీవీలో కానీ చాలా షోస్ చేయడం, సో యాంకరింగ్ చేయడం. సో చాలామందికి తెలుసు అసలు విష్ణుప్రియ ఉండదు అని చెప్పేసి అనుకున్నారు, కానీ విష్ణుప్రియ కూడా ఉంది. సో తను కూడా గట్టి పోటీ ఇస్తుంది. సో ఈ మధ్య ఒక అంటే కొన్ని సాంగ్స్తో కూడా బాగా హల్చల్ క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో. సో తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయిపోతుంది. సో తను కూడా గట్టి పోటీ ఇస్తుంది. సో తను కూడా టాప్ క్యాండిడేట్గా కంటెస్టెంట్గా అంటే టాప్ కంటెస్టెంట్గా మనం చూడొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన పేరు అభిరామ్ వర్మ. సో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ 8లో ఉన్నారు. సో తిను ఒక యాక్టర్, ఒక కొన్ని వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, ఒక మూవీ కూడా చేయడం జరిగింది. సో తిను కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ. సో నాగమణికంఠ ఫస్ట్ టిక్టాక్ నుంచి తను వీడియోస్ చేయడం, దాని తర్వాత మా టీవీలో సీరియల్స్ అట్లా వెబ్ సిరీస్ ఇవన్నీ చేయడం జరిగింది. సో తిను కూడా చాలా యంగ్. సో అంటే యంగ్ పర్సన్స్ కావాలని చెప్పేసి నాగమణికంఠని సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ రవితేజ. సో రవితేజ అంటే ప్రతి సీజన్లో ఒక మోడల్ పక్కా ఉంటారు కాబట్టి సో ఈసారి రవితేజని సెలెక్ట్ చేయడం జరిగింది మోడల్ లిస్టులో నుంచి. సో తిను ఒక మోడల్, అట్లాగే కొన్ని మా మూవీస్ కూడా చేయడం జరిగింది యాక్టర్గా. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. సో నిఖిల్ మీ అందరికీ తెలుసు, మా టీవీ సీరియల్స్లో చాలా సీరియల్లో నటించడం జరిగింది నిఖిల్. దాని తర్వాత వెబ్ సిరీస్, దాని తర్వాత ఇప్పుడు మా టీవీలో షోలు వస్తున్నాయి కదా, సో దాంట్లో కూడా నిఖిల్ గారు ఉండడం జరుగుతుంది. సో తిను కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సో నాకు తెలిసి వీళ్ళందరినీ చూస్తుంటే అందరూ కసితోటి ఉంటారు. నాకు తెలిసి లోపలికి వెళ్ళంగానే సో మేమే విన్ అవ్వాలని చెప్పేసి గట్టి పోటీ ఇచ్చే తత్వం వీళ్ళందరిలో ఉంది కాబట్టి ఎవరు విన్ అవుతారో, ఎవరు టాప్ అయి ఉంటారో మనం కూడా ఇప్పుడు జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. గేమ్ షో స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి అంటే వీక్లీ గేమ్ చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్లు మనకు తెలిసిపోతూ ఉంటాయి. సో మనమందరం ఓట్లు వేసిన తర్వాత అసలు ఎవరు విన్ అవుతారో, ఎవరు అంటే బయటకు వచ్చేస్తారో మనకు తెలియదు. సో చూద్దాం, అంటే వీక్లీ ఎవరెవరు బయటకు వస్తారో అంటే ఎట్లాగో మనం రివ్యూలు ఇచ్చుకుంటాం కాబట్టి. సో నిఖిల్ యాక్టర్గా తను కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత సో ఆదిత్య ఓం. సో ఆదిత్య బ్రో మీ అందరికీ తెలుసు. సో ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సింగర్ సాకేత్. సో ప్రతి సీజన్లో సింగర్స్ ఉంటారు కాబట్టి ఈసారి సాకేత్ని సెలెక్ట్ చేయడం జరిగింది సో బిగ్ బాస్ 8కి. నెక్స్ట్ పవిత్ర గారు. సో పవిత్ర గారు మీ అందరికీ తెలుసు, జబర్దస్త్ పవిత్ర అనగానే అందరూ గుర్తుపడతారు. సో తన కామెడీతో కానీ, తను నవ్వుతో కానీ, తన మాటలతో అందరిని నవ్విస్తూ ఉంటుంది. సో బిగ్ బాస్ హౌస్లో అంటే నవ్వించే వాళ్ళు ఒకళ్ళు పక్కా ఉండాలి కాబట్టి, అంటే ఒక్కొక్కరిని తీసుకుంటారు కాబట్టి, ఒక్కో సీజన్లో ఒక్కో కమెడియన్ని తీసుకుంటారు కాబట్టి సో ఈసారి పవిత్ర గారిని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ యామిని గౌడ కూడా సీరియల్ యాక్ట్రెస్. సో తను కూడా చాలా సీరియల్లో నటించడం జరిగింది. సో తనను కూడా బిగ్ బాస్ 8లోకి పంపించడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వీళ్ళందరూ ఇప్పటి వరకు నేమ్స్ అన్నీ చెప్పిన 16 నేమ్స్ నేను చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది బిగ్ బాస్ 8 లోపలికి. సో అంటే వీళ్ళందరూ స్టార్టింగే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళల్లో కొంతమంది అంటే ఒక 2-3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్ళబోతున్నారు. అంటే వీళ్ళందరినీ 16 మెంబర్స్ని ఒకేసారి పంపరు. సో ఒక 2-3 ఆపొచ్చు. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సో యాంకర్ శివ ఓటీటీ శివ కూడా వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఆయన అంటే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే తినకు కూడా అంటే శివ గారికి కూడా మాట ఇవ్వడం జరిగిందంట. అంటే బిగ్ బాస్ ఓటీటీలో సెకండ్ రన్నర్ అప్ కాబట్టి అప్పుడు చెప్పడం జరిగిందంట నెక్స్ట్ సీజన్లో ఎప్పుడైనా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో అదేవిధంగా ఈ సీజన్ 8లో తీసుకోబోతున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో యాంకర్ శివ కూడా వైల్డ్ కార్డ్ త్రూ అంటే ఫిఫ్త్ వీక్లో లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. చూద్దాం. సో వీళ్ళందరూ
వీళ్ళందరిలో అంటే ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్గా ఉండబోతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్లాగా మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో అంటే ఇంకా కొన్ని పేర్లు వస్తున్నాయి కదా, రీతు చౌదరి అని అంటున్నారు. రీతు చౌదరి అసలు వెళ్ళట్లేదు బిగ్ బాస్ 8కి. దాని తర్వాత అంజలి పవన్ 2-3 సీజన్ల నుంచి తన పేరు వినిపిస్తుంది కానీ తను కూడా సో వెళ్ళట్లేదు. దాని తర్వాత యాదమరాజు పేరు కూడా వినిపిస్తుంది కానీ యాదమరాజు కూడా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా వెళ్ళట్లేదు. దాని తర్వాత సనా గారు అంటే సీనియర్ యాక్ట్రెస్ సనా గారు వెళ్తున్నారని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా సనా గారి పేరు వస్తుంది కానీ సనా గారు అసలు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళట్లేరు. అసలు సనా గారితో ఇప్పటి వరకు అసలు బిగ్ బాస్ టీం అప్రోచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంద్రనీల్. సో మీ అందరికీ తెలుసు ఇంద్రనీల్ కూడా వెళ్ళట్లే. కానీ నాకు గట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది, అదేంటంటే సో అంటే బిగ్ బాస్ 8ని చాలామంది రిజెక్ట్ చేయడం జరిగింది ఈసారి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో ఒక పేరైతే నాకు గట్టిగా వినిపించింది, ఆ పేరే గౌరవ్. సో గౌరవ్ యాక్టర్ మీ అందరికి తెలుసు, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో కాజల్ తమ్ముడిగా నటించిన వ్యక్తి. అదేవిధంగా శ్రీరామ రాజ్యంలో లవనో కుషనో జస్ట్ నాకు ఐడియా లేదు. సో ఆ లవకుశలో నటించిన గౌరవ్. సో గౌరవ్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కొన్ని మూవీస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో నేను బిజీ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను చెప్పేసి గౌరవ్ వెళ్ళలేకపోయాడు బిగ్ బాస్ 8కి. సో వీళ్ళందరు నేమ్స్ అంటే ఈ నేమ్స్ నేను ఫస్ట్ నేమ్స్ ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పానో వాళ్ళు 100లో 101% లోపలికి వెళ్ళబోతున్నారు. సో ఇంతకుముందు నేను చెప్పిన 16 నేమ్స్లో ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళబోతున్నారు. అంటే కొంతమంది స్టార్టింగ్ వెళ్తారు, తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్ళబోతున్నారు. వీళ్ళు మాత్రం పక్క 100లో 101% లోపలికి వెళ్ళబోతున్నారు. సో మీకు ఎవరెవరు వెళ్ళట్లేదో వాళ్ళ నేమ్స్ కూడా చెప్పేసిన, బట్ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో అవన్నీ పట్టించుకోకండి. సో నేను చెప్పింది 100లో 101% కరెక్ట్. సో మీరందరూ మన రివ్యూస్ చూడండి, మనకు సపోర్ట్ చేయండి. శివ స్టూడియోస్ త్రూ మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది నేను. సో మీరు టాప్ 5లో ఎవరుంటే బాగుంటుంది, అసలు ఎవరెవరు వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.